చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే గ్రోత్ అంటే పెరుగుదల, డెవలప్మెంట్ అంటే వికాసం. పెరుగుదలని మనం చూడగలం. అంటే ఒక బాబు పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాడు. ఒక 3 kgs అప్రాక్సిమేట్గా వెయిట్ ఉంటుంది. చాలా చిన్నగా ఉంటాడు. తను పెరిగే కొద్దీ తన వెయిట్ పెరుగుతుంది, తన బాడీ షేప్ పెరుగుతుంది, తన చేతులు కాళ్ళు పెరుగుదల మనకి కంటికి కనిపిస్తుంది అనమాట. సో ఆ పెరుగుదల అనేది మనం చూడగలం, మాపనం చేయగలం, క్వాంటిటీ మనం మెజర్ చేయగలం. బట్ డెవలప్మెంట్ అంటే మనకి ఇన్నర్గా జరిగేది. అంటే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది, బట్ మనకైతే మెజర్ చేయడానికి ఉండదు. ఇది అంతేకాకుండా వికాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ పెరుగుదల అనేది ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చాక ఆగిపోతుంది. అంటే మన హైట్ అనుకోండి, సపోజ్ 18-20 ఇయర్స్కి మన హైట్ పెరుగుదల అనేది ఆగిపోతుంది, ఇంకా హైట్ పెరగదు. అలా కొన్ని పెరుగుదల అనేది ఆగిపోతుంది. బట్ డెవలప్మెంట్ ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. సామాజిక వికాసం కానివ్వండి, నైతిక వికాసం, ఇలా ఏదైనా సరే అవి జరుగుతూనే ఉంటాయి. మనం సమాజం నుంచి చాలా వరకు నేర్చుకుంటూనే ఉంటాము. మనం నేర్చుకునే కొద్దీ మన నాలెడ్జ్ పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన బాడీ పార్ట్స్లో ఉన్న ఆర్గన్స్ పెరుగుదల కానివ్వండి, అవన్నీ మనకు కనిపించవు కదా, ఇవన్నీ డెవలప్మెంట్లోకి వస్తాయి. ఇవన్నీ వికాసం అనమాట. అయితే ప్రతి డెవలప్మెంట్ మనకి గ్రోత్ వచ్చేసి ఫిజికల్గా ఉంటుందన్నమాట. బట్ డెవలప్మెంట్ అనేది మనకి ఫిజికల్గా మాత్రమే కాకుండా కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్, మోరల్ కూడా ఉంటాయన్నమాట. తెలుగులో భౌతిక, సామాజిక, సంజ్ఞానాత్మక వికాసం, భావోద్వేగ వికాసం, నైతిక వికాసం, ఇలా వివిధ రకాలైన వికాసాలు అనేవి మనకు జరుగుతూనే ఉంటాయి. బట్ పెరుగుదల వచ్చేసి జస్ట్ ఫిజికల్గా మాత్రమే మనకి కనిపిస్తుంది. మన చేతులు పెరుగుతాయి, మన ఆకారం చేంజ్ అవుతుంది. అలాగా ఇవేంటంటే మనం మెజర్ చేయగలం పెరుగుదలని, బట్ వికాసాన్ని మనం మెజర్ చేయలేము. ఎందుకంటే ఇది కొన్ని క్వాంటిటేటివ్ ఉంటాయి, కొన్ని క్వాలిటేటివ్ ఉంటాయి. అలాగనమాట. కొన్ని వికాస దశలు మనం మెజర్ చేసినా అన్నీ అయితే మనం మెజర్ అయితే చేయలేము. ఇంకొకటి ఏంటంటే పెరుగుదల కొంత సమయానికి మాత్రమే, కొంత ఏజ్ వరకు మాత్రమే జరుగుతుంది. బట్ వికాసం మాత్రం మన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వికాసం జరుగుతూనే ఉంటుంది. చెప్పాలంటే పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మనకి ఈ పెరుగుదల వికాసాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక పార్ట్ అనమాట. పెరుగుదల అనేది వికాసం యొక్క ఒక పార్ట్. ఈ పెరుగుదల అనేది జెనెటిక్స్ మీద, జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సపోజ్ మన పేరెంట్స్ చాలా హైట్ అనుకోండి, మనకు కూడా అదే హైట్ వచ్చింది. అలా కొన్ని విషయాల్లో పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. కానీ వికాసం వచ్చేసి ఏంటంటే మనకి కొన్ని కంటికి కనిపించనివి కూడా వికాసంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే సపోజ్ మన బిహేవియర్, మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాము, పెరిగే కొద్దీ ఎలా ఉన్నాము, మనం స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం డే బై డే. చిన్నప్పుడు పిల్లలు చాలా అల్లరి చేస్తారు, మారం చేస్తారు. కానీ పెరిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే తెలుసుకుంటారు, మనం ఇలా చేయకూడదు అని తెలుసుకుంటారు. వాళ్ళ బిహేవియర్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది వికాసం అనమాట. ఈ వికాసం అనేది ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల మీద, మన కుటుంబ పరిసరాల మీద, చుట్టూ ఉన్న పరిసరాలు, అనుభవాలను అనుసరించి మన వికాసం అనేది జరుగుతుందన్నమాట. ఆ పిల్లవాడు ఎలా ఎదుగుతున్నాడు ఏంటనేది మన పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వికాసం అయితే ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. బేబీ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాడు కదా, తను ఏమీ చేయలేడు. కానీ కొన్ని నెలలు, ఒక 6-7 నెలలు వచ్చి తన చేతులతో పట్టుకోవడం ఇలా చేస్తాడు. ఒక 8-10 నెలలు దాటినాక నడవడానికి ప్రయత్నిస్తారు, కూర్చుంటారు. అలాగా కొన్ని వికాసాలు మనం ప్రెడిక్ట్ చేయగలం, మనం మెజర్ చేయగలం అనమాట. కొంతమందికి చాలా వరకు సేమ్గా ఉంటాయి. బట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అర్థమైతే కనుక డిఫరెన్సెస్ చూద్దాం వీటి మధ్య. మనకి సింపుల్గా చెప్పాలంటే గ్రోత్ మనకి కనిపిస్తుంది, డెవలప్మెంట్ అయితే కనిపించదు. మనకి గ్రోత్ అనేది ఫిజికల్గా ఉంటుంది, డెవలప్మెంట్ ఫిజికల్గా మాత్రమే కాకుండా సోషల్, ఎమోషనల్, మోరల్, ఇలా వివిధ రకాలుగా మనకి వికాసం అయితే జరుగుతుంది. మనకి గ్రోత్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు మాత్రమే జరుగుతుంది. బట్ డెవలప్మెంట్ వచ్చేసి చాలా వైడ్ ఏరియా వరకు జరుగుతుంది. మనం పుట్టుక నుంచి మనం చావు వరకు కూడా ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక స్థాయిలో మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. బట్ గ్రోత్ వచ్చేసి ఒకనొక టైంకి ఆగిపోతుంది. గ్రోత్ కేవలం క్వాంటిటేటివ్ మాత్రమే, బట్ డెవలప్మెంట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ కూడా. అయితే మనం గ్రోత్ని డైరెక్ట్గా ఫీల్ చేయొచ్చు, మనకి చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ వికాసాన్ని మనం డైరెక్ట్గా ఫీల్ అయితే చేయలేము. ఎందుకంటే మనకు గ్రోత్ కంటికి కనిపిస్తుంది, కానీ కొన్ని రకాల వికాసాలు అయితే మనకు కంటికి కనిపించవు. కాబట్టి మనం దాన్ని మెజర్ చేయలేము, ఫీల్ చేయలేము. ఇప్పుడు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ని మీరు PSEMగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫిజికల్, సోషల్, ఎమోషనల్ అండ్ మోరల్. శారీరక వికాసం, సామాజిక వికాసం, ఇంకా భావోద్వేగ వికాసం మరియు నైతిక వికాసం. ఇలా మనకి డెవలప్మెంట్ అనేది శారీరకంగానూ జరుగుతుంది. మన సమాజం ద్వారా సామాజికంగా కూడా మనం ఎంతో కొంత వికాసం చెందుతాము. మన ఎమోషనల్ బిహేవియర్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే మోరల్ వాల్యూస్ కూడా మనలో ఇంప్రూవ్ అవుతుంటాయి. మనం నైతికంగా కూడా డెవలప్మెంట్ చెందుతూ ఉంటాము. ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్లో. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్, ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ని బట్టి మన గ్రోత్ అనేది ఉంటుంది. మనం ఫుడ్డే సరిగ్గా తీసుకోలేకపోతే కొంతమందికి మంచి ఆహారం దొరుకుతుంది, కొంతమందికి మంచి ఆహారం దొరకదు. అలాగే మనకి సరైన ఆహారం తీసుకోకపోతే మన హెల్త్ పాడవుతుంది. అలా మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఆటంకం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్. ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్, కొంతమందికి సన్లైట్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది, కొంతమందికి చాలా ఎక్కువ. అంటే మనకి సౌత్ సైడ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. సో ఇక్కడ కొంచెం వాళ్ళకి కలర్ తక్కువ ఉన్న జరుగుతుంది. అలాగే కాకుండా మనకి నార్త్ సైడ్ వేస్తే
మనకి నార్త్ సైడ్ ఏంటంటే వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి సన్లైట్లో వస్తే వాళ్ళు ట్యాన్ అయిపోతారు. ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యాక్టివిటీస్, మనం ఏదైనా యాక్టివిటీ చేస్తుండగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుండగా మన బాడీ బిల్డప్ అవుతుంది అనమాట. లేదా మనం ఇంట్లో అలా పడుంటే మన వికాసం అనేది జరగదు ఖచ్చితంగా. సెక్స్ డిఫరెన్సెస్ అంటే మేల్ ఫీమేల్ వాళ్ళ జీన్స్ని బట్టి వాళ్ళు మేల్ అయితే వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ ఒకలా ఉంటుంది, వాళ్ళ ఫీమేల్ అయితే ఇంకొకలా ఉంటుంది అనమాట. ఇంటెలిజెన్స్, వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు ఏ వస్తువుని ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళ ఇంటెలిజెన్స్ని అనే దాన్ని బట్టి వాళ్ళ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ తెలివితేటలని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ కూడా ఒక ఫ్యాక్టర్. ఇంకొచ్చేసి క్యాస్ట్ అండ్ కల్చర్ అంటే మన క్యాస్ట్ని బట్టి మన కల్చర్ని బట్టి మనం ఫాలో అయ్యే విధానాలను బట్టి మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ప్రిన్సిపల్స్లో వచ్చేసి డెవలప్మెంట్ అనేది ఒక ఖచ్చితమైన ప్యాటర్న్ కానీ డైరెక్షన్ కానీ ఫాలో అవుతుందన్నమాట. మనకు అందరికీ తెలుసు సిఫాలోకాడల్ అండ్ ప్రాక్సిమా డిస్టల్. ఈ సిఫాలోకాడల్ అంటే హెడ్ టు టై, మనకి తల నుంచి కింద వైపు శరీర భాగాల వైపుకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని సిఫాలోకాడల్ అంటారు. ప్రాక్సిమా డిస్టల్ అంటే గ్రాస్ టు ఫైన్ అంటారు కదా, జిఎఫ్లా గుర్తుపెట్టుకోవాలి, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి ప్రాక్సిమా డిస్టల్ని. గర్ల్ ఫ్రెండ్ అంటే జిఎఫ్ అనమాట, గ్రాస్ టు ఫైన్ అంటే మనకి కేంద్రం నుంచి బయటకు అనమాట. మనం ఇప్పుడు స్టమక్ సైడ్ మన సెంటర్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి వివిధ రకాల బాడీ పార్ట్స్కి మన డెవలప్మెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇలా సెంటర్ టు డిస్టల్ మన డెవలప్మెంట్ అనేది జరిగితే కనుక దాన్ని ప్రాక్సిమా డిస్టల్ అంటాము. అంతేకాకుండా మన శరీరం నుంచి పాదాల వైపుకి అంటే శరీరం నుంచి హెడ్ టు టోయ్ వరకు డెవలప్మెంట్ జరిగితే కనుక ఆ డైరెక్షన్లో సిఫాలోకాడల్ అని అంటాము. డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్కి వెళ్తుంది, అంటే చాలా సాధారణమైన దాని నుంచి కొంచెం ఒక స్పెషల్ వైపుకి వెళ్తుంది. అంటే మనం చిన్నపిల్లలు మనం చూడొచ్చు, పుట్టినప్పుడు వాళ్ళు ఏమీ చేయరు, కానీ వాళ్ళు నెలలు నిండే కొద్ది ఏం చేస్తారంటే చేతులతో పట్టుకోవడానికి చూస్తారు, మొత్తం చెయ్యిని ఉపయోగించి ఏదైనా వస్తువుని పట్టుకుంటారు. ఇంకా పెరిగేది కొద్దిగా ఏం చేస్తారంటే వాళ్ళు వేళ్ళతో పట్టుకోగలుగుతారు, అంటే పెన్ కానివ్వండి పెన్సిల్ కానివ్వండి వాళ్ళు ముందు మొత్తం చేతిని ఉపయోగిస్తారు, అన్ని మజిల్స్ని ఉపయోగిస్తారు. కానీ తర్వాత వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే వాళ్ళు పట్టుకోగలరు, అంటే ఏదైనా పట్టుకోవాలన్నా సరే. అలా ఏంటంటే జనరల్ నుంచి ఒక స్పెసిఫిక్ వైపుకి వెళ్తుంది అనమాట. మనం 4 మంత్స్లో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఒకలా ఉంటే 6th మంత్లో డెవలప్మెంట్ వేరేగా ఉంటుంది, 8 to 12 మంత్స్లో వేరేగా ఉంటుంది అనమాట. ఇలా ఒక జనరల్ నుంచి ఒక స్పెసిఫిక్ వైపుకి మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బేబీ మదర్ స్టమక్లో ఉన్నప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏంటంటే చాలా ర్యాపిడ్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెన్సీలో అంటే ప్రీనాటల్ కానివ్వండి పోస్ట్ నాటల్ కానివ్వండి, ఇన్ఫెన్సీలో ఒక 2 years లోపు ఉన్న పిల్లలకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత మనకి 5 to 6 years వరకు పిల్లలకి అంత ఫాస్ట్గా అయితే డెవలప్మెంట్ అనేది ఉండదు, చాలా ర్యాపిడ్గా ఉంటుంది డెవలప్మెంట్ ఇన్ఫెన్సీలో. ఇంకా డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్, మనకి ఇన్ఫెన్సీ నుంచి అడల్ట్హుడ్ వరకు ఏంటంటే డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది అనమాట. మనం ఏం చెప్పొచ్చు అంటే ఓమ్ టు టోమ్ అంటాం కదా, అంటే తల్లి గర్భం నుంచి మరణించే వరకు అనమాట. ఇలా ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగని ప్రాసెస్ అనమాట. అండ్ డెవలప్మెంట్ ఈ స్పైరల్ నాట్ లీనియర్. స్పైరల్ అంటే అందరికీ తెలుసు కదా, చూసే ఉంటారు, రింగ్స్ లాగా ఉంటుంది కదా స్పైరల్. అలా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. మనం ఇది నేర్చుకున్నాం, దీన్ని వదిలేసి ఇంకొకటి నేర్చుకుంటున్నాం అలా కాదు, ప్రతిదీ మనకి లింక్ అయి ఉంటుంది అనమాట. ఒకదానికొకటి మనకి రిలేట్ చేసుకుంటూ వెళ్తాం మన లైఫ్లో. ఇలా కనెక్ట్ చేసుకుంటూ పోయేదే మనకి డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు ఇది నేర్చుకున్నాం, దీన్ని వదిలేసి ఇంకొకటి నేర్చుకున్నాం అంటే పాతది మన మైండ్ నుంచి పోదు, అలాగా మనం దాన్ని ఖచ్చితంగా మనం కనెక్ట్ చేసుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డెవలప్మెంట్ హ్యాస్ ఎ డెఫినెట్ సీక్వెన్స్, మనకి ఖచ్చితంగా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. పియాజెట్ స్టేజెస్ అంటారు. సెన్సరీ మోటార్ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్, ఫార్మల్. ఇలా ఫస్ట్ ఇయర్లో ఒకలా, సెకండ్ ఇయర్లో ఒకలా, థర్డ్ ఇయర్లో ఒకలా పుట్టిన బేబీకి ఇలా ఉంటాయో అలాగే మనం మరణించే వరకు డెవలప్మెంట్కి కొన్ని సీక్వెన్స్ ఫాలో అవుతుంది అనమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ ప్రెడిక్టబుల్, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అంటే సపోజ్ పేరెంట్స్ వైట్ అనుకోండి, వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా వైట్ అని మనం చెప్పేస్తాం, ఏంటంటే మనం అది ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. సో కొన్ని డెవలప్మెంట్స్ ఏంటంటే మనం ప్రిడిక్ట్ చేయగలం. అంటే సపోజ్ పిల్లాడు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తాం, వీడు పెరిగాక ఇంకా అల్లరి చేస్తాడు మనం అంటాం కదా. ఇలా ఏంటంటే మనం ముందుగా ఇలా చెప్పే వాటిని అన్నింటినీ మనం ప్రిడిక్ట్ చేయగలం అనమాట. కొన్ని జీన్స్ని బట్టి కానివ్వండి, వాళ్ళు చేసే వాళ్ళ బిహేవియర్ని బట్టి కానివ్వండి, ఇలా మనం ప్రిడిక్ట్ చేస్తాము. అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ద నెక్స్ట్ వన్. ఇంటర్ రిలేషన్ అంటే తెలుసు కదా, అంతర్గతంగా ఒకటి కనెక్ట్ అయ్యండి. అంటే మనకు సపోజ్ తలనొప్పి వచ్చింది అనుకోండి, మన ఫిజికల్ హెల్త్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫిజికల్ హెల్త్ ఏంటంటే మన మైండ్ని అప్సెట్ చేస్తుంది, దానివల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఇలాగ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఒకదాన్ని విడిచేసి ఇప్పుడు నాకు హెడేక్ ఉంది అయినా పర్వాలేదని చెప్పి నేను నార్మల్గా యాక్టివ్గా ఉండగలను అంటే ఖచ్చితంగా ఉండలేను. అలా మనకి కనెక్ట్ అయ్యింది ఫిజికల్ కానివ్వండి, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నిటి మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఈస్ కాజ్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. మనకి డెవలప్మెంట్ అనేది మనకి పియాజే వైగర్స్కి చెప్పారు కదా నేచర్ అండ్ నర్చర్ గురించి. అంటే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ వల్ల కూడా కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ వల్ల కూడా కావచ్చు. ఖచ్చితంగా
ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన జీన్స్ నుంచి మనకి 50% వస్తే మిగతా 50% మనం మన సమాజం నుంచి నేర్చుకుంటాం. మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి నేర్చుకుంటాం అనమాట. అంటే కొన్ని పోలికలు అలా ఉంటే మనకి జీన్స్ అంటాము. పెద్దవాళ్ళు అల్లరి చేశారు వాళ్ళు చిన్నప్పుడు. వీడు పుట్టిన తర్వాత వీడు కూడా అల్లరి చేస్తున్నాడు అనుకోండి. అవి జీన్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. హెరిడిటీ అనమాట. అలా కాకుండా వాడికి సమాజం ద్వారా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, గుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, వాడిని చూసి నేర్చుకోవడం ద్వారా, దాన్ని అనుసరించడం ద్వారా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ కానీ ఏదో ఒకటి వాళ్ళు నేర్చుకున్నాడు అనుకోండి. అది ఎన్విరాన్మెంట్ నుంచి వాడికి సంక్రమించినటువంటి చుట్టూ చూసిన పరిసరాల నుంచి ప్రభావితం అయ్యి వాడు నేర్చుకున్నట్లు అనమాట. కాబట్టి అలా చెప్తాం కదా, ఇది ఒక 50% మనకి ఎన్విరాన్మెంట్ నుంచి ఉంటే, ఒక 50% హెరిడిటీ నుంచి అయితే ఉంటుంది. నేచర్ అండ్ నర్చర్ గురించి పియాజే చెప్పారు కదా. ప్రకృతి, నర్చర్ అంటే పోషణ అనమాట. వైగోట్స్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. మనకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్ అనమాట. మనం ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎవరు ఒకటి కాదు. అలాగే డెవలప్మెంట్ అనేది మన జీవితంలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకళ్ళు హైట్ ఉంటే ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు. ఒకళ్ళకి కొంచెం టాలెంట్ ఎక్కువ ఉంటే ఇంకొకరికి వేరే దానిలో టాలెంట్ ఉండి ఉండొచ్చు. అలా మనకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో వాళ్ళే యూనిక్ అనమాట. అయితే మనం దీన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీగా చెప్తాం. ఎందుకంటే డెవలప్మెంట్ ఎప్పటికీ ఆగని ప్రాసెస్, అది జరుగుతూనే ఉంటుంది కనుక. ఇంకోటి ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వల్ల చాలా చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి తనకి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటే తన కాగ్నిటివ్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి అంటే బాగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవి చేస్తాడు, తన బాడీలో గ్రోత్ పెంచుకుంటాడు. మజిల్స్ అవి వస్తాయి కదా, బాడీ బిల్డింగ్ చేస్తే తన గ్రోత్లో అలా డెవలప్మెంట్ తను పెంచుకుంటాడు. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ద్వారా వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఇంపాక్ట్ చూపిస్తారనమాట. ఇంకా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ వచ్చేసి రివర్సిబుల్ కాదనమాట. అంటే మనం ఒకసారి పెరిగాక మళ్ళీ మనం చిన్నగా అవ్వలేము. ఇది రివర్సిబుల్ అయితే కాదు, ఇది ఇర్రివర్సిబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ని సింపుల్గా చెప్పాలంటే ప్రతి మనిషి కూడా, అది చిన్న బాబు నుంచి పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కూడా వాళ్ళ డిఫరెన్సెస్లో చాలా వేరనమాట. కొంతమందికి చాలా ఎక్కువ మోటివేషన్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని. కొంతమందికి ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది వేరే దాంట్లో ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా ఎవరికి వాళ్ళు యూనిక్ అనమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ డిఫరెన్సెస్ వేరుగా ఉంటాయి. ప్రతి మనిషికి చాలా వ్యత్యాసం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇవన్నీ మనం ఒకసారి నేర్చుకున్నాక ఇది నేను మర్చిపోతాను, అలాగా ఒకసారి పెరిగాక మళ్ళీ చిన్నగా అవ్వడం, ఇలా రివర్సిబుల్ అయితే జరగదు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ రివర్సిబుల్. దీనిలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి, లేదంటే దీనిలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఏ ప్రిన్సిపల్ అని అడిగితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఎందుకంటే కంటిన్యూస్గా జరుగుతుంది డెవలప్మెంట్ కనుక ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఇంటిగ్రేషన్ కానివ్వండి, వేరే ఏది కూడా కాదు, గుర్తుపెట్టుకోవాలి. అయితే హ్యూమన్ డెవలప్మెంట్ రివర్సిబులా అంటే ఖచ్చితంగా రివర్సిబుల్ కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఒకళ్ళు హైట్ తక్కువ ఉంటే ఒకళ్ళు హైట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు చాలా లావుకుంటే ఒకళ్ళు చాలా సన్నగా ఉండొచ్చు. ఇలా వేరువేరుగా ఉంటాయి డిఫరెన్సెస్ అనేవి. హ్యూమన్ డెవలప్మెంట్ కొన్ని సర్టెన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుందని క్వశ్చన్ అడిగితే కనుక దానికి సింపుల్ ఆన్సర్ అండి, డెవలప్మెంట్ అనేది ఒక ప్యాటర్న్, ఒక డైరెక్షన్ని ఫాలో అవుతుంది. ఇంకా డెవలప్మెంట్ అనేది జనరల్ నుంచి స్పెసిఫిక్గా జరుగుతుంది. అంతేకాకుండా చాలా ఎక్కువగా ఎర్లీ స్టేజ్లో జరుగుతుంది. ఇన్ఫెన్సీలో లేదా ప్రీనాటల్ స్టేజ్లో మనకి డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇంకా డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఇది స్పైరల్గా ఉంటుంది, లీనియర్గా కాదు. డెవలప్మెంట్ ఈజ్ స్పైరల్, నాట్ లీనియర్. ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా. అండ్ డెవలప్మెంట్ హ్యాస్ ఎ డెఫినెట్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతుంది అనమాట. సో సీక్వెన్షియాలిటీ అని అక్కడ ఉన్నా కూడా మీరు ఆన్సర్ అదే టిక్ చేయాలి. ఇంకేంటంటే డెవలప్మెంట్ ఈజ్ ప్రెడిక్టబుల్, మనం ప్రెడిక్ట్ చేయగలం డెవలప్మెంట్ని. ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే రాంగ్ అవుతుంది, ఇంటర్ రిలేషన్ అంటే కరెక్ట్ అండి. ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ వెళ్తాం కదా. అంటే మనకి హెడేక్ వచ్చినా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సరే దాని ద్వారా మన మిగతా డెవలప్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. అది ఒకసారి మనం జనరల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటాయి అనమాట, ఇంటర్ రిలేషన్ అనమాట. అయితే డెవలప్మెంట్ అనేది హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటిలో ఒక ప్రిన్సిపల్ వచ్చేసి హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉండడం, అంతేకాకుండా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీద బేస్ అయి ఉండడం. ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ అనమాట.